శ్రీ విష్ణురూపాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 17న శ్రీరామనవమి వచ్చింది. ఆ రోజున అయోధ్యలో ఇచ్చిన అక్షింతలతో ఇలా చెయ్యండి, ఖచ్చితంగా పుణ్యఫలం జరుగుతుంది. చైత్రమాసంలో 9వ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి వచ్చింది. ఉదయ తిథి ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం వ్యవధి కేవలం 2 గంటల 35 నిమిషాలు మాత్రమే ఉంది. ఏప్రిల్ 17వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:38 గంటల మధ్యలోనే పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి. ఎందుకంటే చైత్రశుద్ధి నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. శ్రీరాముడి జననం, వివాహ మహోత్సవం, పట్టాభిషేకము ఆ రోజే జరిగాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అందుకే ఆ రోజున శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం కూడా తప్పకుండా నిర్వహిస్తారు. అయితే శ్రీరామనవమి వచ్చే లోపల ఈ వీడియో కనుక మీ కంట పడితే మీరు ఈ వీడియోలో చెప్పినట్టు చేస్తే చాలు, మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ఆ రాముల వారి అనుగ్రహం వల్ల మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. మీ ఇంటికి అపార ధనయోగం కలుగుతుంది. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు హిందువులందరికీ అయోధ్య నుండి రాముల వారి అక్షంతలు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చాయి. అయితే శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఆ అక్షంతలను రాముల వారి దివ్య ఆశీస్సులుగా భావించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు. రాముల వారి అయోధ్య అక్షంతలను పర్వదినాల్లో ఉపయోగించాలని పండితులు సూచించారు. కాబట్టి రాముడు జన్మించిన శ్రీరామనవమి రోజున అయోధ్య అక్షంతలతో మీ ఇంట్లో పూజ చేస్తే మీ జీవితం ధన్యమైనట్లేనని పండితులు చెబుతున్నారు. రాముల వారి అనుగ్రహం వల్ల ఈ కొత్త సంవత్సరం నుంచి మీకున్న శని దోషాలు, డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో జీవిస్తారని పండితులు చెప్తున్నారు. కాబట్టి శ్రీరామనవమి రోజున మన ఇంట్లో ఉన్న అయోధ్య అక్షింతలతో ఎలా పూజ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏప్రిల్ 17వ తేదీన ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే లేచి మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటిని శుద్ధి చేసుకోవాలి. ఈ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి. తర్వాత మీకు కావాల్సిన అన్ని అయోధ్య అక్షంతలను భద్రంగా బయటకు తీయండి. రాముల వారి అక్షంతలకు అత్యంత శక్తి ఉంటుంది. అటువంటి పవిత్రమైన అక్షంతలను కూడా మనం శుద్ధి చెయ్యాలి. అయోధ్య అక్షంతలను ఎలా శుద్ధి చేయాలంటే ఒక గాజు గిన్నెలో కొన్ని ఆవు పాలు పోసి ఆ ఆవు పాలల్లో పసుపు వేసి కలపాలి. తర్వాత ఒక తమలపాకు తీసుకొని పసుపు కలిపిన ఆవు పాలని అయోధ్య అక్షంతల మీద చిలకరించండి. ఇలా చేస్తే రాముల వారి అయోధ్య అక్షంతలకు మరింత శక్తి వస్తుంది. మీ ఇంటి గుమ్మాలకు మామిడాకులతో తోరణాలు కట్టుకోవాలి. కొత్త బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. శ్రీరామనవమి రోజున సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి. తరువాత పూజ గదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. మీ దగ్గర ముత్యాల దండలు కానీ బంగారు నగలు కానీ ఉంటే వాటితో రాముల వారి పటాన్ని అందంగా అలంకరించండి. రాముల వారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఒక 11 తమలపాకులను తీసుకొని ఒక్క ఆకుపైన గంధంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకులను పూజ గదిలో ఉంచండి. అలాగే శుద్ధి చేసిన అయోధ్య అక్షింతలను కూడా రాముల వారి పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి. పూజ ప్రారంభించేటప్పుడు మీ పూజ గది దగ్గర బియ్యం పిండితో ముగ్గు వెయ్యాలి. చాలామంది దీపారాధన చేసేటప్పుడు పూజ గది ముందు ముగ్గులు వెయ్యరు. కానీ ఇలా చేయడం చాలా తప్పు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజ గది దగ్గర అష్టదళ ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసిన పూజకు 100% ఫలితం దక్కుతుంది. శ్రీరామనవమి రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా మంచిదని పండితులు, జ్యోతిష శాస్త్రం చెప్తున్నాయి. లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు
శ్రీరామనవమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా మంచిది. పూజ చేసేటప్పుడు దీపపు ప్రమిద నీళ్ళపై ఉంచకూడదు. ఇలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. కాబట్టి దీపం కుంది కింద తమలపాకు పెట్టి దీపం వెలిగించాలి. లేదా ఒక పువ్వునైనా లేదా ప్రమిద కింద ఇంకో ప్రమిదైనా పెట్టి పూజించాలి. సింగిల్గా ఒక ప్రమిద మాత్రం పెట్టకూడదు. ఈ రోజున చేసే పూజలో దేవునికి నైవేద్యంగా వడపప్పు మరియు పానకం సమర్పించండి. పూజ చేసిన తర్వాత దేవునికి హారతిచ్చి నమస్కారం చేసి మీ కోరిక కోరుకున్నది దేవుని ముందు గంట కొట్టాలి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా శ్రీరాముల వారి దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం వివరిస్తుంది. పూజ పూర్తయిన తర్వాత చివరిగా పూజ గదిలో ఉన్న అక్షంతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపై వేసుకొని 5 ప్రదక్షిణలు చెయ్యండి. శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాముల వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు. శ్రీరామనవమి రోజున శ్రీరామ అని 3 సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్యఫలం లభిస్తుందట. శ్రీరామనామం జపించడం కానీ శ్రీరామకోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు 108 సార్లు శ్రీరామ అని జపిస్తే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. పండుగ సమయాల్లో ఇంట్లో ఉన్న తమ కాళ్లకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి. కాళ్ళకు పసుపు రాసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్ళకు నేరుగా కింద పెట్టి ఎప్పుడూ పసుపు రాసుకోకూడదు. పసుపు రాసుకునేటప్పుడు పాదాలను నేలకు తాకకుండా చూసుకోవాలి. నేల మీద ఏదైనా ఒక వస్త్రాన్ని వేసి దాని మీద పాదాలను ఉంచి పసుపు రాసుకోవాలి. రామనవమి రోజున శ్రీరాముని ఆరాధించడం ద్వారా మీ జీవితంలో ఉన్న అన్ని బాధలు కష్టాలు శాశ్వతంగా తొలగిపోయి రాముల వారి ఆశీర్వాదం వల్ల ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. శ్రీరామ శరణం మహా అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. శ్రీరామచంద్ర నమః అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. సుఖ సంతోషాలతో జీవిస్తారు. శ్రీరామ జయం అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీ జీవితంలో అన్నిటా విజయం సాధిస్తారు. తెలుసుకున్నారు కదండి. శ్రీరామనవమి రోజున అయోధ్య అక్షంతలను తీసుకొని మన తనపైన చల్లుకోవడం, వాటిని శుభ్రం చేసుకోవడం, ఆ పూజ రోజున ఇవన్నీ చేస్తే ఆ రాముల వారి అనుగ్రహం మనపై ఉంటుందని పెద్దలు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.